భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ లో ఇంకా 2 టీ20 మ్యాచ్లు జరగాల్సి ఉంది. అయితే ఈ 2 టీ20 మ్యాచ్ల ముందు ఇండియా అలానే ఆస్ట్రేలియా జట్లు కీలక ఆటగాళ్లను రిలీజ్ చేశాయి. ఎందుకు ఆటగాళ్లను రిలీజ్ చేశారు, ఎవరెవరిని రిలీజ్ చేశారు, ఏ జట్టుకు ఎక్కువ నష్టం, సిరీస్ ఫలితాన్ని ఇవి ఎలా ప్రభావితం చేయనున్నాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఆస్ట్రేలియా జట్టులో ఆటగాళ్లకు వర్క్లోడ్ మేనేజ్మెంట్ మరియు యాషెస్ సిరీస్ కు సన్నద్ధత దృష్టిలో ఉంచుకుని కొంతమంది ఆటగాళ్లను రిలీజ్ చేశారు. కీలకమైన యాషెస్ టెస్ట్ సిరీస్ కు సిద్ధం కావడానికి ట్రావిస్ హెడ్, జోష్ హ్యాజెల్వుడ్ మరియు సీన్ అబాట్ వంటి అనుభవం ఉన్న ఆటగాళ్లను చివరి 2 టీ20 మ్యాచ్ల నుండి విడుదల చేశారు. హ్యాజిల్వుడ్ మొదటి 2 మ్యాచ్లకు మాత్రమే అందుబాటులో ఉండగా అబాట్ 3వ మ్యాచ్ తర్వాత తిరిగి వెళ్లాడు మరియు హెడ్ కూడా ఆఖరి 2 మ్యాచ్ల నుండి తప్పుకున్నాడు. ఈ ఆటగాళ్లు తమ జట్టుకు బలమైన ఆట తీరును అందించగల సామర్థ్యం ఉన్నప్పటికీ రాబోయే పెద్ద సిరీస్ల కోసం వారికి విశ్రాంతి ఇవ్వడం జరిగింది. వీరికి ప్రత్యామ్నాయంగా ఆస్ట్రేలియా జట్టుకు గ్లెన్ మ్యాక్స్వెల్, యువ ఫాస్ట్ బౌలర్ మహ్లీ బియర్డ్మ్యాన్ మరియు సీమర్ బెన్ డాయిర్షిస్ వంటి ఆటగాళ్లు సిరీస్ మధ్యలో చేరారు. మ్యాక్స్వెల్, బియర్డ్మ్యాన్ 3వ మ్యాచ్ నుండే జట్టులో ఉండగా డార్షియస్ 4వ, 5వ మ్యాచ్లకు అందుబాటులోకి వచ్చాడు. ఈ ప్రత్యామ్నాయాలు జట్టులో కొత్త శక్తిని నింపినప్పటికీ రెగ్యులర్ ఆటగాళ్లు లేకపోవడం వల్ల జట్టు సమతుల్యతలో కొంత లోటు ఏర్పడింది. ఇక భారత జట్టు విషయానికి వస్తే ఆస్ట్రేలియా పర్యటన ప్రారంభం నుంచే సీనియర్ ఆటగాళ్లు లేకుండా యువకుల సారథ్యంలో ముందుకు సాగుతుంది. అయితే చివరి 2 టీ20ల నుండి కుల్దీప్ యాదవ్ ను రిలీజ్ చేశారు. దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ కోసం సన్నద్దమవడానికి అతన్ని దక్షిణాఫ్రికా ఏ జట్టుతో 2వ అనధికారిక టెస్ట్ ఆడడానికి ఎంపిక చేశారు. దీంతో అతడు చివరి 2 వన్డేలకు అందుబాటులో ఉండడు. భారత స్క్వాడ్ లో ఇప్పటికే 3 స్పిన్నర్లు ఉండడంతో కుల్దీప్ స్థానంలో ఎవరినీ తీసుకోలేదు. ఈ ఆటగాళ్ల విడుదలను గనక గమనిస్తే ఆస్ట్రేలియా జట్టుకే ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఆస్ట్రేలియా జట్టు నుండి విడుదలైన ట్రావిస్ హెడ్, జోష్ హ్యాజిల్వుడ్, అబాట్ వంటి ఆటగాళ్లు కీలక సమయాల్లో ఒత్తిడిని తట్టుకుని అద్భుత ప్రదర్శన చేయగల అనుభవం ఉన్న సీనియర్లు. అనుభవజ్ఞులైన ఆటగాళ్లు సిరీస్ మధ్యలో తప్పుకోవడం, ముఖ్యంగా కీలకమైన బౌలర్ హ్యాజిల్వుడ్ అందుబాటులో లేకపోవడం ఆస్ట్రేలియాకు బలహీనతగా మారుతుంది. హెడ్ లాంటి ఆటగాడు లేకపోవడం కూడా ఎదురుదెబ్బే. మరోవైపు ఇండియాకు కుల్దీప్ రిలీజ్ వల్ల మరీ ఎక్కువ నష్టం జరగదు. ఎందుకంటే ఆసీస్ పిచ్లు ఎక్కువగా ఫాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తాయి. దీనికి తోడు జట్టులో ఇంకా 3 స్పిన్నర్లున్నారు. అదే ఆసీస్ జట్టుకు 3 కీలక ఆటగాళ్లు జట్టు నుండి తప్పుకోవడంతో మిగతా 2 టీ20లలో గెలవడానికి ఇండియాకు మార్గం కాస్త సుగమమైందనే చెప్పాలి. ఈ అవకాశాల్ని భారత ఆటగాళ్లు ఎలా అందిపుచ్చుకుంటారో వేచి చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.